హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ స్కాలప్ బోర్డర్ అండి. ఇలా చూడబోతున్నారు. వన్ బై వన్ చూసేద్దాం. ఫస్ట్ శారీ బేబీ పింక్ కలర్ అండి. ఎంబ్రాయిడరీ అయితే అన్నిటి మీద కూడా వైట్తోనే వస్తుందండి. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. పళ్ళు నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా ఫుల్ లెంగ్త్లో ఇలా క్రాస్ లైన్స్ లెహరియా స్టైల్లో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్లా చిన్న చిన్న మామిడి పిందులు. అలాగే స్కాలప్ బోర్డర్ వచ్చేసి పళ్ళులోనూ పైన కనిపించేంత వరకు, అంటే పూర్తిగా కనిపించేంత వరకు కాదండి, కొంతవరకు ఇలా పైన కూడా స్కాలప్ వస్తుంది. అట్లాగే పళ్ళులో కింది పార్ట్ ఏమో మనకి కట్ చెంగులో కొంత పార్ట్ వదిలేసి అక్కడి నుంచి స్కాలప్ ఉంటుందండి. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. తర్వాత స్కాలప్ వచ్చినప్పుడు శారీ కట్ అవుతుంది కాబట్టి లెంగ్త్ తక్కువ ఉంటాయండి. ఒకవేళ బాగా హైట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు చెక్ చేసుకుని తీసుకోండి. ఈ వర్క్ అయితే పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ ఉంటుంది కదా, లోపలేమో కుచ్చిళ్ళ దగ్గర ఇలా ఒక 1.5 feet వరకు ఇంచుమించుగా ఉంటుందండి. అన్నీ కూడా వైట్ ఎంబ్రాయిడరీతోనే వస్తాయి. అలాగే అన్నీ కూడా పేస్టల్ కలర్స్. నెక్స్ట్ శారీ చూసేద్దాం. లైట్ పెసర్ గ్రీన్ అండి, అంటే ప్యారెట్ గ్రీన్ అలా కాకుండా లైట్ గ్రీన్, కొంచెం అరిటాకు పచ్చలో సటిల్ షేడ్ అనమాట. ఇదంతా కూడా ముందు చెప్పినట్టుగా పళ్ళులోను ఫ్రంట్ పార్ట్ ఈ క్రాస్ లైన్స్ అనేవి ఫుల్ వర్క్ ఉంటుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపల కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఈ హైట్లో ఉంటాయండి. కింది వైపు అంతా కట్టు చెంగు కాకుండా మొత్తం అంతా కూడా స్కాలప్ వస్తుందండి. పైన వైపు కొంతవరకు ఈ స్కాలప్ ఉంటుంది. చాలా బాగున్నాయండి, అన్ని పేస్టల్ కలర్స్ భలే ఉన్నాయి. కలర్స్ మాత్రం పీచ్ కలర్ అండి. ఇది పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఉంటుంది ఎంబ్రాయిడరీ అనేది. ఇదేమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. కుచ్చిళ్ళలో వచ్చేటప్పటికి ఇలా ఈ లెంగ్త్లో ఉంటుందండి. స్కాలప్ ఏమో శారీ స్టార్టింగ్ తప్ప మిగిలిందంతా ఉంటుందండి కింది వైపు. పైన వైపు వచ్చేటప్పటికి కొంతమేర వరకునే ఉంటుంది. డస్టీ పింక్ అండి. ఇదేమో పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. అలాగే స్కాలప్ బోర్డరు పైన ఏమో కొంచెం వస్తుందండి స్కాలప్ బోర్డరు. కింది వైపు కట్ చెంగు దగ్గర కాకుండా మిగిలిందంతా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి ఈ హైట్ వరకు ఎంబ్రాయిడరీ వస్తుంది. దారాలు చూడు ఇక్కడ ఎలా ఇరుక్కున్నాయి. ఆరెంజ్ కలర్ అండి, చాలా లైట్ ఆరెంజ్ కలరు. అన్ని చీరలాగానే ఈ చీర కూడా వైట్తో ఎంబ్రాయిడరీ, స్కాలప్ బోర్డరు, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కుచ్చిళ్ళలోనేమో ఇలా వస్తుంది. హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ పైన మనం జనరల్గా కనపడదు అనుకుంటాం వైట్, కానీ హాఫ్ వైట్ మీద కూడా చూడండి ఎంత అందంగా ఉందో. స్కాలప్ బోర్డర్ కానీ క్రాస్ లైన్స్ అంతా ఎవ్రీథింగ్ సేమ్ అండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఈ లెంగ్త్ వరకు వస్తుందండి. లావెండర్ కలర్ అండి, ఎంత బాగుందో కదా ఇది కూడాను. అసలు వాళ్ళ పేస్టల్ కలర్స్ కదా, అన్నీ చాలా బాగున్నాయండి. ఇది పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. అలాగే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఈ లెంగ్త్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇంగ్లీష్ గ్రీన్ అండి. కోటా శారీస్లో ఈ గ్రీన్ అసలు రాకుండా ఉండదు, ఎంత బాగుంటుందో. అలాగే ఇదిగోండి ఈ వైట్ థ్రెడ్తో లెహరియా స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్. అలాగే స్కాలప్ బోర్డర్ వచ్చేసి కట్టు చెంగు నుంచి కొంచెం వదిలేసి మిగిలిందంతా వస్తుంది. పైన కూడా కొద్దిగా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే కుచ్చిళ్ళలో ఎంబ్రాయిడరీ ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మా పైన డ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుందండి, దానివల్ల కంగారుగా చెప్పేయడం అవుతుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎప్పుడు. చూసారు కదండి, పేస్టల్ కలర్ శారీస్ అద్భుతంగా ఉన్నాయి కదా. మీకు కూడా నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.